హాయ్ అండి, మీకు ఈరోజు అరటి మొగ్గ కర్రీ చూపించబోతున్నాము. అరటి మొగ్గ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలా తీసుకొచ్చి దీన్ని అరటి మొగ్గ విప్పిన తర్వాత లోపల ఇలా మొగ్గల్లాగా వస్తాయి. వీటిని తీసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసి పెట్టుకొని, అరటి మొగ్గలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. షుగర్ తగ్గిస్తుంది, దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది, దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అరటి మొగ్గలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా మొగ్గలు తీసిన తర్వాత అందులో వచ్చినవి ఇలా తీసుకొని ఈ కాడని తీసేయాలి. చాలా చేదుగా ఉంటుంది ఈ కాడ వేస్తే. ఇలా తీసి పెట్టుకోవాలి. అలా పైన పొట్టు తీసి ఆ కాడని తీసేసి, ఇక్కడ కొంచెం నల్లగా ఉంది కాబట్టి తీసేస్తున్నాను, లేదంటే అవసరం లేదు. ఇలా ఏరిపెట్టుకొని మధ్యలో మొగ్గ వస్తుంది, దీన్ని పడేయకుండా ఇలా కట్ చేసుకొని కర్రీతో వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. మటన్ తినని వారికి, నాన్ వెజ్ తినని వారికి మటన్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో ఈ మొగ్గలో వారికి అన్ని విటమిన్స్ లభిస్తాయండి. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకొని వీటన్నింటిని ఉప్పు వేసి, ఒక గిన్నెలో ఉప్పు వేసి, వాటర్ వేసి, అందులో ఈ మొగ్గ వేసి 2 నిమిషాలు ఉండనివ్వండి. ఇలా ఈ అరటి మొగ్గ తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది తప్పకుండా మీకు ఏ షాప్లో కనిపించినా తప్పకుండా తీసుకొచ్చి వండి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కడుక్కొని వీటిలోకి ఒక ఉల్లిగడ్డ, టమాటో కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె పోసి, ఇలా నూనె పోసుకొని 2 చెంచాల నూనె పోసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి దూరగా వేగనివ్వాలి. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా దూరగా వేగిన తర్వాత పసుపు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మన అరటి మొగ్గలు కట్ చేసుకొని, సన్నగా కట్ చేసుకొని ఇలా 2 మినిట్స్ పెట్టాం కదా, ఇది తీసుకొని వీటిని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ వేగిన ఉల్లిగడ్డలో ఈ పువ్వు వేసి ఇలా పువ్వు వేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు,
వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇందులో వేసి కొద్దిగా వేగనివ్వాలి. కాసేపు మూత పెట్టి ఉంచండి. కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత హాఫ్ నిమ్మకాయ, లాస్ట్లో హాఫ్ నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ రసం వేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి.